హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలు. మీరు చూస్తున్నది గీకీబాలా టెక్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం వివో ఫోన్స్ ఉంటాయి కదా, వివో అండ్ iQoo ఫోన్స్ ఉంటాయి. అందులో వచ్చేసి మనకు థీమ్స్ ఉంటాయి. సో మనం థీమ్స్ అయితే మనము డౌన్లోడ్ చేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం థీమ్స్ని కొనుక్కోవాలి, పర్చేజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఏంటంటే మనము వాటిని పర్చేజ్ చేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరైతే థీమ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ థీమ్ని డౌన్లోడ్ చేయండి. సో ఇప్పుడు మనం ఏదో ఒక థీమ్ సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ నేను ఒక థీమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు ట్రైన్ ఉంది కదా. సో మీరు ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, కింద బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ అవుతుంది అంటే మనకు ఆ థీమ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దాని మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు 30 days అని, నెక్స్ట్ వచ్చేసి 30 minutes అని, 5 minutes అని ఉంటుంది. సో మరి 5 minutes ట్రయల్ యూజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆ థీమ్ అయితే అప్లై అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి, మన హోమ్ స్క్రీన్లోకి వచ్చినాయి. ఇక్కడ చూడండి మనకు ఆ థీమ్ అయితే అప్లై అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ బటన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత అక్కడ మనం ఏం చేస్తారంటే డేట్ అని టైప్ చేయండి, డేట్. సో కింద మనకు సెట్ డేట్ అని ఉంది కదా, దాని మీద దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్ చేంజ్ అని ఉంటుంది. సో దాన్ని టర్న్ ఆఫ్ చేయండి. టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మీరు టైంని అయితే సెట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మీరు ప్రీవియస్ మంత్ కానీ లేదంటే ప్రీవియస్ ఇయర్ కానీ సెలెక్ట్ చేసుకోండి. సో నేను వచ్చేసి 20 సెలెక్ట్ చేసుకుంటున్నా, 2020. సో ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ చూడండి మనకు ఒక పాపప్ వస్తుంది, వెయిట్ చేయండి. సో ఇలా మనకు ఒక పాపప్ వస్తుంది, పర్చేజ్ నౌ అని టైప్ చేయండి. సో మనకు ఒక పాపప్ వస్తుంది, దాని మీద బటన్ మీద పర్చేజ్ నౌ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు థీమ్లోకి వెళ్ళి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ థీమ్ని డిలీట్ చేయాలి. ఓకే, సో డిలీట్ బటన్ ఉంది కదా, ఆ డిలీట్ బటన్ మీద ట్యాప్ చేస్తే ఆ థీమ్ అయితే డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ కొట్టండి. సో డిలీట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఆ థీమ్ అయితే డిలీట్ అయిపోతుంది అనమాట. సో డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ చూడండి. సో పాపప్ వచ్చిన తర్వాత పర్చేజ్ నౌ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకు బ్రిక్ లాగా అయిపోతుంది. అంటే ఫంక్షనాలిటీ ఏం వర్క్ అవ్వదు, కొంచెం అనేది వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ అయితే అంటే ఫోన్ అయితే మొబైల్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ అంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఓకే, సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనం డేట్ మార్చుకున్నాం కదా, ఆ డేట్ని అయితే ఇప్పుడు కరెంట్ డేట్ అది ఏదైతే ఉందో కరెంట్ ఇయర్ కరెంట్ డేట్ పెట్టండి. సో మనం ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం థీమ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మనం ఏ థీమ్స్ని అయినా డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఏ వివో ఫోన్లో iQoo ఫోన్లో అయితే ఇదైతే వర్క్ అవుతుంది. మీరు మీ ఫోన్స్ ఉంటే ట్రై చేయండి. సో ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.